క్రైస్తవ జీవితానికి కేంద్ర బిందువు దివ్య సత్ప్రసాదము. ఎందుకంటే వాస్తవానికి అది మన ఆహారము. మన భౌతిక జీవితానికి ఆహారము ఎంత అవసరమవుతూ ఉంటుందో ఆధ్యాత్మిక మనుగడకు కూడా ఆహారము అంతే అవసరము. దైవ రక్షణ ప్రణాళికలో క్రీస్తు స్వయముగా తన శరీర రక్తాలను మనకు ఆహారంగా ఇవ్వాలి అనుకున్నప్పుడు ఆ ఇచ్చేటువంటి నేపథ్యములో అప్పద్రాక్షరస రూపములో తన శరీరాలను మనకు ఆహారంగా ఇవ్వబోతున్నారు. కాబట్టి అందులో ఉన్నటువంటి అర్థాన్ని, పరమార్థాన్ని, ఆ పరమ రహస్యాన్ని నాడు శిష్యులు ఈరోజు మనము కూడా అర్థం చేసుకోవడానికి నిజానికి ఆనాటి శిష్యులను ప్రభువు తయారు చేస్తూ ఉన్నారు. మానసికంగా వారిని అందుకు సిద్ధం చేయడం కోసమే ప్రభువు ఈనాడు మనము చదువుకున్నటువంటి ఈ 5 రొట్టెలు 2 చేపల అద్భుతాన్ని చేస్తూ ఉన్నారు. మనం జాగ్రత్తగా యోహాను సువార్తను గమనించినట్లయితే ఈ అద్భుతము తరువాతనే ప్రభువు తన శరీర రక్తాలను గురించి, వాటి పరమార్థాన్ని గురించి అదే అధ్యాయములో మాట్లాడడము మనం చూస్తూ ఉన్నాము. దీనికి నాంది వాచకమే మనము మొదటి పఠనములో ఉన్నటువంటి ఎలీషా గురువైనటువంటి ఏలియా జీవితములో జరిగినటువంటి ఆ సంఘటన. ఆయన 20 రొట్టెలతో 100 మందికి అక్కడ భోజనం పెట్టడం మనం చూస్తూ ఉన్నాము. దేవుడు నిజానికి ఎలీషా గురువైనటువంటి ఏలియా ప్రవక్తకు అనూహ్యమైన అద్భుత వరానుగ్రహాలను దయచేస్తూ ఉన్నారు. ఆ రోజుల్లో ఉన్నటువంటి దుష్టరాణి జెజబెలు, ఆమె మూలంగా అనేక మంది యూదులు యావే దేవుణ్ణి వదిలివేసి అన్యదేవతలను పూజిస్తూ ఉన్నారు. అందుకే కార్మెలు పర్వతము పైన ఆ బాలు దేవత ప్రవక్తలందరి మీద కూడా ఆయన సవాలు విసిరి వాళ్ళు ఓడిపోయిన నేపథ్యంలో అందరినీ చంపివేసి మళ్ళీ అందరూ కూడా యావే దేవుని వైపు మరలేటట్లు, యావే దేవుని పూజించేటట్లు చేస్తూ ఉన్నాడు. రానున్న మెస్సియాకు సూచనగా ఈ ప్రవక్త ఏలియా ఉన్నాడు. కాబట్టి మరణించినటువంటి ఒక బాలునికి సహితము ఆయన జీవాన్ని పోస్తూ ఉన్నాడు. అలాగే కరువు కాలము దాపురించినప్పుడు జరాఫతు విధవరాలు వద్ద ఉన్నప్పుడు ఆయనకు, ఆ కుటుంబము అంటే విధవరాలికి, ఆమె కుమారునికి కరువు కాలము గడిచిపోయేంత వరకు అద్భుతంగా ఆహారాన్ని కూడా ఇస్తూ ఉన్నాడు. అలాగే తదనంతరము తన పనిని కొనసాగించడానికి ఎలీషాకు తన పై వస్త్రాన్ని ఇవ్వడము ద్వారా దేవుడు ఎలీషాను కూడా అదే విధమైనటువంటి అద్భుత శక్తులతో ఆయన దీవించబడుతూ ఉన్నాడు. ఈ విధముగా ఏలీ ప్రవక్త పూర్వ నిబంధన కాలములో నేటి క్రీస్తుకు సూచనగా ఉంటూ ఉన్నారు. ఈ కారణము చేతనే ప్రభువు ఇచ్చేటువంటి తన జీవన లేక తన శరీర రక్తాలు ఆహారముగా ఇస్తూ ఉన్నారు. కాబట్టి దానికి గుర్తుగానే నాందివాచకంగానే ఆయన 20 రొట్టెలతో 100 మందికి భోజనం పంచిపెట్టినటువంటి ఆ వైనము కానివ్వండి, లేక ప్రభువు 5 రొట్టెలు 2 చేపలతో 5,000 మందికి ఆహారము ఇచ్చినటువంటి సంఘటన కానీ, ఇవి ఆ తరువాత ప్రభువు ఇచ్చేటువంటి తన శరీర రక్తాలకు అటు ప్రజలను ఇటు శిష్యులను మానసికంగా తయారు చేస్తూ ఉన్నారు. అందుకు గుర్తుగా ఈ అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. మనము ఒక్కసారి ఈ అద్భుతాలలో ఉన్నటువంటి అంతరార్థాన్ని జాగ్రత్తగా పరిశీలించినట్లయితే మనకు మొట్టమొదటగా కనిపించేటువంటి అంశము చెప్పినట్లు చేయడము. మన నిజ జీవితంలో అత్యంత కష్టమైన పని ఏదైనా ఉంది అంటే అది చెప్పినట్లు చేయడం. ఎవరో చెబితే నేనెందుకు చేస్తాను, అమ్మ చెబితే చెయ్యాలా, నాన్న చెబితే చెయ్యాలా, ఎందుకంటే
నాకు వాళ్ళకంటే ఎక్కువ తెలివితేటలున్నాయి, విజ్ఞానం ఉంది, చదువు ఉంది అనేటువంటి భావన ఈరోజు అందరిలో పెరిగిపోతూ ఉంటుంది. స్వతంత్ర భావాలు కలిగినటువంటి ఆధునిక యుగములో చెప్పిన మాట, అది ఎవరు చెప్పినా సరే చెప్పిన మాట వినడము అంటే అది గగన కుసుమమే అవుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. సృష్టి ప్రారంభం నుంచి మనిషిలో ఉన్నటువంటి అతి పెద్ద లోపము ఇక్కడ ఈ అవిధేయత, అంటే చెప్పినట్లు చేయలేకపోవడమే. అందుకే వివిధ రకాలైన రక్షణ ప్రణాళికలు చేసినటువంటి దేవుడు చివరకు తానే మనిషిగా ఈ లోకానికి వచ్చి చెప్పినట్లు చేయడము అంటే ఏమిటో తన జీవితము ద్వారా నిరూపించిన మనిషిలో మార్పు రాలేదు కాబట్టి చివరకు తన ఆత్మనే మనకు ఇస్తూ ఉన్నారు. తద్వారా మనిషి చెప్పిన మాట వినేటట్లు చేయడానికి అంకురార్పణ చేస్తూ ఉన్నారు. మనము మొదటి పఠనంలో జాగ్రత్తగా గమనించినట్లయితే ఎలీషా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు భోజనము పెట్టమని ఏలీ ప్రవక్త చెప్పినప్పుడు ఈ 20 రొట్టెలు ఎంతమందికి ఏమాత్రము అని చెప్పి ఆయన పెదవి విరుస్తూ ఉన్నాడు. కానీ గురువు గారు చెప్పినట్లు చెయ్యాలి అన్నటువంటి ఆలోచన లేదు. లేదా 20 రొట్టెలతోటి ఆ 100 మందికి ఏదో రకంగా సర్ది పెడదాములే అన్నటువంటి ఆలోచన ఆ ప్రవక్తకు ఆ రోజు రాలేదు. ఇవి ఏమాత్రము తన స్వంత ఆలోచన తప్ప తన గురువు గారి ఆలోచన ఏమిటి అనేటువంటిది ఆలోచించేటువంటి వ్యవధి ఆయనకు అక్కడ కనిపించడం లేదు. అదే విధముగా శిష్యులు కూడాను ప్రభువు అంతమందికి భోజనం పెట్టాలి అన్నటువంటి ఆలోచనను బయట పెట్టినప్పుడు ఫిలిప్పు కూడా పెదవి విరుస్తున్నాడు. మనం ఎంత డబ్బు వెచ్చిస్తే వీళ్లకు భోజనం పెట్టగలము? తన గురించి, తన శక్తి సామర్థ్యాల గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉన్నాడు, కానీ ప్రభుని శక్తి సామర్థ్యాలను గురించి ఆలోచించడం లేదు. తమకు ఉన్నటువంటి వనరులు ఎంతవరకు ఉన్నాయి, వాటితో ఎంతవరకు ఈ ఉన్నటువంటి వ్యక్తులకు మనము ఆహారాన్ని సమకూర్చగలము అని మాత్రమే ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. కానీ అసలు వనరులకు మూలము ప్రభువే అన్నటువంటి ఆలోచన ఆయనకు ఆ సమయంలో రావడం లేదు. కానీ మనం అక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఆంద్రియా ముందుకు వస్తూ ఉన్నాడు. ఆయన ఏం చెబుతూ ఉన్నాడు? ఒక బాలిన వద్ద 5 యవధాన్యపు రొట్టెలు ఉన్నాయని చెప్పి చెబుతూ ఉన్నాడు. అంటే ఆ బాలిన వద్ద ఉన్నటువంటి ఆ కొంచెము ఆహారము సరిపోతుందా లేదా అనేటువంటిది ప్రక్కన పెడితే ఆంద్రియా చెప్పినటువంటి మాటల్లో ఓ చిన్న ఆశాకిరణము మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే అసలు ఏమీ లేనటువంటి స్థితిలో ఓ చిన్ని ఆలోచన, ఒక చిన్ని ఆలంబన, గాఢాంధకారమైనటువంటి చీకటిలో ఒక చిన్ని చిరుదీపము ఉన్నట్లయితే కనీసము అక్కడైనా సరే ఆ వెలుతురు వస్తుంది. ఆ వెలుతురులో నుంచి ఏ విధముగా మళ్ళీ ఇంకా వెలుతురును తయారు చేసుకోవచ్చు అనేటువంటి ఆలోచన వైపుకు మనసు మళ్ళుతూ ఉంటుంది. కాబట్టి అసలు ఏమీ లేదు అని బాధపడడం కంటే ఏదో ఉంది అన్నటువంటి ఆలోచన మెరుగైంది అన్నటువంటి భావము అక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. బాలిన వద్ద ఉన్నాయి 5 యవధాన్యపు రొట్టెలు, 2 చేపలు, కాకపోతే ఎంతమందికి అవి సరిపోతాయా అన్నటువంటి భావాన్ని ఆంద్రియా అక్కడ బయలుపెడుతూ ఉన్నాడు. కానీ ప్రభువు దానితోటి ఉన్నటువంటి కొంచెముతోటే అందరికీ పెట్టడానికి సంసిద్ధమవుతూ ఉన్నారు. ఎందుకంటే అక్కడే ప్రభుని మహిమ ప్రత్యక్షపరపబడుతూ ఉంటుంది. రెండవ అంశము అద్భుతంలో మనకు కనిపించేటువంటిది ఇష్టపూర్వకమైనటువంటి అర్పణ. ఈ అద్భుతానికి అసలైనటువంటి ఆయువు పట్టు అదే. ఆ బాలుడు తన కోసము తెచ్చుకున్నటువంటి భోజనము. వాళ్ళమ్మ చిన్న కుర్రాడు వెళుతూ ఉన్నాడు బయటికి, మరి ఆకలికి ఇబ్బంది పడతాడు, ఎప్పుడు తిరిగి వస్తాడో అన్నటువంటి భావనతో కాస్త భోజనాన్ని మూటగట్టి పంపించింది. కానీ ఈ బాలుడు ఏం చేస్తూ ఉన్నాడు? ఎప్పుడైతే ప్రభువు భోజనం గురించి మాట్లాడుతూ ఉన్నాడో ఆ మాటలు తన చెవిన పడ్డాయి. ఎప్పుడైతే తన చెవిన పడ్డాయో, ఏ క్రీస్తు బోధనల కోసమో పసివాడైనా తాను అక్కడకు వచ్చాడు.
ఆ క్రీస్తుకి అవసరము ఏర్పడింది అని తెలిసినప్పుడు తన వద్ద ఉన్నటువంటి ఆ కొద్ది భోజనాన్ని తన కోసము ఉంచుకోకుండా ప్రభువుకి ఇస్తూ ఉన్నాడు. ప్రభువుకి అవసరము కాబట్టి ఇస్తున్నాడు. అవి సరిపోతాయా లేదా, ఏం చేస్తారా కొద్ది భోజనంతో అన్నటువంటిది కాదు. ప్రభువుకి ఇస్తే మరి తన సంగతి ఏమిటి? తన ఆకలికి తట్టుకోగలడా? పసి వయసులో ఇంటికెళ్ళిన దాకా మరి తన సంగతి ఏమిటి అనేటువంటి ఆలోచన కూడా ఆ పసిబిడ్డకు లేదు. ఆయన గమనించిందల్లా ప్రభువు ఆహారం కోసం చూస్తున్నారు. ఆ ఆహారము తన దగ్గర ఉంది కాబట్టి ఆ ప్రభువుకి తన దగ్గర ఉన్నటువంటి ఆహారాన్ని మనస్ఫూర్తిగా ఇవ్వడమే. అది కూడా కొంచెం దాచుకొని కొంచెం ఇవ్వడం అలా తన దగ్గర ఉన్నటువంటి మొత్తము కూడా ప్రభువుకి ఆయన ఇస్తూ ఉన్నాడు. అదే అసలు అద్భుతము జరగడానికి నాంది పలుకుతూ ఉంటుంది, లేక అద్భుతానికి ఇది ఒక ఆయువు పట్టుగా మారుతూ ఉంటుంది. మూడవ అంశము అద్భుతములో మనము గమనించాల్సినటువంటిది, అర్పింపబడినటువంటిది ఏదైనా సరే 1000 రెట్లుగా వెనుక తిరిగి వస్తూ ఉంటుంది. దేవునికి మనం ఏది అర్పించినప్పటికీ కూడా అది తిరిగి మనకే చేరుతూ ఉంటుంది. చాలాసార్లు అనుకుంటాము, దేవునికి కానుకలు వేసేటప్పుడు ఇవేమన్నా దేవుడు వాడుకుంటారా, ఈ డబ్బు లేకపోతే మనం అర్పించే ఫలాలు దేవుడు తింటారా? ఇవన్నీ మానవ సహజమైనటువంటి ఆలోచనలు. కానీ దేవునికి ఏదైతే మనము మనస్ఫూర్తిగా సమర్పిస్తూ ఉంటామో అది అధిక రెట్లు అధిక ఫలముతో మళ్ళీ మన జీవితాలలోనికే వస్తుంది అన్నటువంటి సత్యాన్ని మనము ఎప్పుడూ మరచిపోకూడదు. కేవలము మనకే కాదు, మన చుట్టూ ఉన్నటువంటి వాళ్లకు కూడా దాని ఫలితము అందచేయబడుతూ ఉంటుంది. అద్భుతములో జరిగినటువంటిది అదే. ఆ బాలుడు మనస్ఫూర్తిగా సమర్పించాడు, అది తిరిగి తన కడుపు నింపడానికి ఉపయోగపడింది. కేవలము తాను తెచ్చుకున్నటువంటిది తాను తింటే ఒకవేళ సరిపోదో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రము కడుపు నిండా తినడానికి మళ్ళీ తిరిగి తన వద్దకు వచ్చింది. కేవలము తన కడుపు మాత్రమే నిండిందా అంటే కాదు, తన చుట్టూ ఉన్నటువంటి 1000 మంది ప్రజల కడుపు నింపుతూ ఉంటుంది తాను అర్పించినటువంటి ఆ కొద్ది భోజనముతోటే. కాబట్టి మనము దేవుని కోసము ఏదైతే అర్పిస్తూ ఉంటామో అది ఖచ్చితంగా తిరిగి మళ్ళీ మనకు మన చుట్టూ ఉన్నటువంటి వారికి మేలు జరుగుతుంది అన్నటువంటి సత్యము ఇక్కడ ఈ అర్పణలో, అంటే ఇవ్వబడినటువంటి అర్పణ 1000 రెట్లుగా ఫలిస్తుంది అన్న సత్యము ఈ అద్భుతములో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ విశ్లేషణను మనము మనస్సులో పెట్టుకొని ఒక్కసారి మన జీవితాలలోనికి తొంగి చూచుకున్నట్లయితే ఇది అతికినట్లుగా మన జీవితాలకు సరిపోతూ ఉంటుంది. మన జీవితాలకు ఈ అద్భుతానికి మనము జాగ్రత్తగా గనక అన్వయించుకోగలిగినట్లయితే మన జీవితము కూడా పరిపూర్ణంగా ఫలించడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. దానిలో మొదటి అంశము మనము అనుకున్నటువంటిది చెప్పినట్లు చేయడము. ఈరోజు మనము యేసు చెప్పినట్లు చేయడము. మనం సువిశేషం మొత్తాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే యేసు చెప్పినట్లు చేసి చెడినటువంటి వాళ్ళు ఒక్కళ్ళు కూడా మనకు కనిపించరు. చేయకుండా ఉన్నటువంటి వాళ్ళు నష్టపోయారు, కానీ చెప్పినట్లు చేసిన వారు ఎవరూ కూడా నష్టపోయినట్లుగా ఒక్కరు కూడా మనకు సువిశేషములో కనిపించరు. కానాపల్లి పెళ్లిలో గమనించినట్లయితే నీటిని ద్రాక్షారసముగా వడ్డించమన్నారు. చెప్పినట్లు చేసిన శిష్యులు అపనిందల పాలు కాలేదు, కానీ ఆ ఇంటి వారి పరువు కాపాడడానికి తాము కారణమయ్యామన్నటువంటి సంతృప్తి వారికి మిగులుతూ ఉంటుంది. ఉమ్మి నీటితో మట్టిని సాది ఆ బురదను కళ్ళకు పూసి వెళ్ళి సిలోయములో కొలనులో కనుక్కోమని చెప్పినప్పుడు తనను తంటి తనకేదో అద్భుతంగా కళ్ళను చూపునిస్తారు అని భావించినటువంటి ఆ మనిషి నిరాశ నిస్పృహలకు గురి కాలేదు, కానీ ప్రభువు చెప్పినట్లే వెళ్ళాడు. అక్కడ కోనేటిలో కడుక్కున్నాడు. చెప్పినట్లు చేశాడు కాబట్టి ఆయన దృష్టి తిరిగి వస్తూ ఉంటుంది. తుఫానులో ప్రభువు వారికి కనిపించినప్పుడు పడవ ప్రయాణములో
మొట్టమొదట అందరూ సందేహించినప్పుడు ప్రభువు నీవే అయితే నన్ను కూడా నీటి మీద నడిచేటట్లు చెయ్యి అని పలికినటువంటి రాయప్ప గారు. అలాగే రమ్మని చెప్పినప్పుడు ప్రభువు చెప్పినట్లు చేశాడు కాబట్టి అక్కడ నీటి మీద కూడా ఆయన నడవడానికి అవకాశము కలిగింది. కానీ అక్కడ ప్రాణాలు మాత్రము పోగొట్టుకోలేదు. ఈ రకంగా మనము విశ్లేషించుకుంటూ పోతే సువిశేషంలో అనేకమైనటువంటి సంఘటనలు ఈ వాస్తవాన్ని రుజువు చేస్తూ ఉన్నాయి. మరి అలాంటప్పుడు మనము ఎందుకు యేసు మాటను వినలేకపోతూ ఉన్నాము? యేసు చెప్పినట్లు ఎందుకు చేయలేకపోతూ ఉన్నాము? చిన్న విషయాల దగ్గర నుంచి పెద్ద విషయాల వరకు కూడా యేసు బోధనల ప్రకారము ఎందుకు చేయలేకపోతూ ఉన్నాము? ఖచ్చితంగా చేసినట్లయితే జీవితము ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. చేయలేకపోవడానికి మనలో కనిపించేటువంటి కారణాలు మొదటిది అహంభావము. అహంభావం ఉంది కాబట్టి ప్రభువుని శత్రువును కూడా ప్రేమించమంటే మనం ప్రేమించలేకపోతున్నాం. శత్రువు సంగతి దేవుడికి తెలుసు. ఇంట్లో వాళ్ళని క్షమిస్తున్నామా? మనం ఇంట్లో వాళ్లతో మన అహంభావాన్ని వదిలివేసి నోరు తెరిచి మాట్లాడగలుగుతున్నామా? ఈరోజు పోట్లాడుకున్నామంటే నెలల తరబడి ముఖాలు చూసుకోరు. కొన్నిసార్లు ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు రోజుల తరబడి మాట్లాడకుండా ఉండేటువంటి సందర్భాలు సంఘటనలు లేకపోలేదు. అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రులు లేక తల్లిదండ్రులతో పోట్లాడినటువంటి పిల్లలు వాళ్ళ ముఖాలు కూడా చూడకుండా సంవత్సరాల తరబడి ఉన్నటువంటి సంఘటనలు ఈ రోజుకి మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఎందుకు చేయలేకపోతూ ఉన్నారు? ప్రభువు చెప్పినటువంటి ఆ మాటను పూర్వ నిబంధన కాలంలో తల్లిదండ్రులను గౌరవించదుగాకనే పదాజ్ఞలు మనం అప్పటి నుంచి ఇప్పటి వరకు కంఠస్థం చేసుకుంటూ వస్తూనే ఉన్నాము, నేర్చుకుంటూ వస్తూనే ఉన్నాము. మరి ప్రభువు శత్రువులను కూడా క్షమించమన్నారు. సరే, మన రక్త సంబంధికులను ప్రక్కన పెట్టేస్తే కనీసం శత్రువులుగా చూసిన వారిని మనం క్షమించగలిగినటువంటి గుణం ఉండాలి. మరి ఇంట్లో వాళ్ళని మనం క్షమించలేనప్పుడు, దగ్గరకు తీసుకోలేనప్పుడు ఇక బయట వాళ్ళని మనం ఏ రకంగా చూడగలము? కానీ ప్రభువు చెప్పినట్లు చేస్తాను అన్నటువంటి భావం ఉంటే, మనలో ఉన్నటువంటి అహంభావాన్ని అణగదొరక్కగలము. అప్పుడు మన జీవితము బాగుపడడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. రెండోది, మనలో ఉండేటువంటి గర్వము. నాకు తెలివితేటలు ఉన్నాయి, ప్రతిభా పాఠవాలు ఉన్నాయి, లేక అధికారము ఉంది, నా అంత గొప్పోడు లేడు అన్నటువంటి భావన మనలో ఎప్పుడైతే చోటు చేసుకుంటూ ఉంటుందో మనము ఎవరిని కూడా లెక్క చేయము. మనమే మేధావులము అనేటువంటి భావన కలిగినప్పుడు ఇదిగో ప్రభువు చెప్పిన మాటలు కూడా తుంగలో తొక్కేస్తాము. వినడానికి వింటూ ఉంటాము, చదవడానికి బైబిల్ గ్రంథం చదువుతూ ఉంటాము, అనేక సార్లు గురువుల బోధనలు వింటూ ఉంటాము. ఇన్ని విన్నప్పటికీ కూడా చెవిటి వాడి ముందు శంఖము ఊదినట్లుగానే మారుతూ ఉంటుంది. కానీ మనము అడుగు ముందుకు వేయలేకపోతూ ఉంటాము, మన మీద మనమే ఆధారపడుతూ ఉంటాము. ఇలా ప్రభువు చెప్పినట్లు చేయలేకపోతున్నాము కాబట్టి మనకు ఎదురయ్యేటువంటి సమస్యలకు పరిష్కారము మనకు దొరకక అల్లాడిపోతూ ఉంటాము. భగవంతునిపై భారమయ్యో నేను సాధించగలను అనేటువంటి గర్వం ఉంది. ఈ గర్వము మనల్ని అంధకారంలోనికి నెట్టివేస్తూ ఉంటుంది. కానీ ప్రభువుపై ఆధారపడదాము అనేటువంటి ఆలోచన మనకు చాలాసార్లు రాదు. అనేక సమస్యలతో సతమతమవుతూ ఉన్నప్పుడు పిచ్చెక్కినట్లుగా ప్రవర్తిస్తామే తప్ప ఇదిగో ప్రభువు దగ్గరికి వెళదాము, ఆయన దగ్గర ప్రణమిల్లి మన బాధను ఆయన ముందు వెళ్ళగొక్కుకుందాము. భారముచి అలసి సొలసిన సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతినిస్తానని ప్రభువు ఒకవైపు ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నారు. ఆ ఆహ్వానాన్ని పట్టించుకోము, ఆయన దగ్గరికి వెళ్ళము. అక్కడికి వెళితే ఆయన ఏమైనా చేతో తీసివేసినట్లు మన బాధలేమైనా తీసివేస్తారంటే తీసివేయరు. కానీ మన జీవితానికి ఓ ఆశాకిరణాన్ని చూపిస్తూ ఉంటారు, ఆశను రేకెత్తిస్తూ ఉంటారు, మన జీవితానికి ఓ చిన్న దారిని చూపిస్తూ ఉంటారు. ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా ప్రతి సమస్యకి ఏదో ఒక పరిష్కారం ఉంటుంది. ఆ పరిష్కారాన్ని మన బుర్రలోకి ఎప్పుడు వస్తూ ఉంటుంది అంటే మనము కాస్త నెమ్మదిగా ఆలోచించగలిగినప్పుడు, సమస్యను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించగలిగినప్పుడు, సమస్యని అన్ని కోణాల నుంచి చూడగలిగినప్పుడు, మరి అలా చూడగలిగినటువంటి బుద్ధి జ్ఞానం ఎప్పుడు వస్తూ ఉంటుంది అంటే అది దేవుని దగ్గరకు వచ్చిన
చేసినప్పుడు మాత్రమే దైవ సన్నిధిలో మనసు స్వాంతన పొందుతూ ఉంటుంది. దైవ సన్నిధిలో మనసు ప్రశాంతత పొందుతూ ఉంటుంది. దైవ సన్నిధిలో మనసు శాంతిగా సమాధానంగా ఉంటుంది. ఎప్పుడైతే మనము ఆ ప్రశాంతతలోనికి ప్రవేశిస్తూ ఉంటామో మెదడు చురుగ్గా పనిచేస్తూ ఉంటుంది, నూతన శక్తి నింపబడుతూ ఉంటుంది. అప్పుడు మన ఆలోచనలు పొదనెక్కుతూ ఉంటాయి. మన సమస్యకు పరిష్కారం ఎవరూ కాదు, మనమే కనుక్కునేటువంటి శక్తి దేవుడు మనకు ప్రసాదిస్తూ ఉంటారు. అందుకే దేవునిపై భారం వేయాలి. ఆంధ్రే ఏం చేస్తూ ఉన్నారు? అదిగో అక్కడ 5 యవధాన్యపు రొట్టెలు 2 చేపలు ఉన్నాయని చెబుతూ ఉన్నారు. మిగిలింది ఇక అది మీ ఇష్టం, మీరే చూసుకోండి. మా దగ్గర ఉన్నది మీకు ఇచ్చాము, ఉన్నటువంటిది చూపించాము, కానీ మిగిలినటువంటి ఆ సమస్యకి ఇది పరిష్కారం అవుతుందా లేదా అనేటువంటిది వేరే విషయము. కానీ దీని ద్వారా సమస్యను పరిష్కరించండి మీరే అన్నటువంటి భావము ఆయన మాటలో కనిపిస్తూ ఉంటుంది. అదే భావము మనలో ఉన్నంత వరకు ఏ సమస్య మనలను ఏమీ చేయలేదో, ఎలాంటి గడ్డు పరిస్థితులు మన జీవితంలో ఎదురైనప్పటికీ కూడా అవలేలగా వాటిని అధిగమించి మన ప్రయాణాన్ని కొనసాగించడానికి మనకు దేవుడే స్పష్టంగా సరి అయినటువంటి మార్గాన్ని చూపిస్తూ ఉంటారు. ఎంత చీకటిలో అయినా ఒక చిన్న చిరుదీపము చాలు మన మార్గాన్ని ముందుకు నడిపించుకోవడానికి అవకాశం కలుగుతూ ఉంటుంది. కాబట్టి యేసు చెప్పినట్లు చేయడం, ఆయన బోధనలు మన జీవితానికి అద్భుతమైనటువంటి మార్గాన్ని చూపిస్తున్నాయి. కాబట్టి ప్రతి కష్ట సమయంలో, ప్రతి ఇబ్బందిలో, ప్రతి గడ్డు కాలంలో యేసు వైపుకు తిరిగి ఏం చెబుతున్నారు ఆయన అన్నటువంటి దానిని గ్రహించి తదనుగుణంగా నడుచుకున్నట్లయితే మన జీవితాలకు ఓ మార్గం దొరుకుతూ ఉంటుంది. రెండవది పూర్ణమైనటువంటి అర్పణ. అద్భుతంలో ఉన్నటువంటి ఆ చిన్ని బాలుడు మాదిరిగా మనము కూడా దేవునికి అర్పణ ఏది ఇచ్చినప్పటికీ కూడా మనస్ఫూర్తిగా ఇచ్చేటువంటి మనస్సు మనందరికీ కూడా ఉండాలి. బాలుడు అక్కడ ఉన్నటువంటి సమయంలో ప్రభువు అడిగారనో శిష్యులు అడిగారనో ఏం చేయలేక చిన్నవాడు కాబట్టి నిస్సహాయతతో దానిని ఇవ్వలేదు. ఇచ్చినా ఇవ్వకపోయినా వీళ్ళు ఓడబీక్కుంటారు అన్నటువంటి భయంతో కూడా ఆయన ఇవ్వలేదు. కానీ మనస్ఫూర్తిగా అక్కడ గురువు అడుగుతూ ఉన్నారు, అవసరము ఉంది కాబట్టి ఆయన శిష్యులు అడిగిన వెంటనే మనస్ఫూర్తిగా ఇస్తూ ఉన్నాడు. కాబట్టి అలాగే మనము కూడా దేవునికి అర్పణ ఇవ్వాలి. మనము ఇచ్చేటువంటిది మనస్ఫూర్తిగా సంతోషముతో ఇవ్వాలి. ఏదైనా సరే మనం చాలాసార్లు సహాయం చేసేటప్పుడు కొన్నిసార్లు మగవాడం కోసం చేస్తూ ఉంటాం, కొన్నిసార్లు వేరే వాళ్ళు చూస్తున్నారు అన్నటువంటి దానికోసం చేస్తూ ఉంటాము, కొన్నిసార్లు వాళ్ళని వదిలించుకోవడానికి ఏ దారి లేక చేస్తూ ఉంటాము. సహాయం చేసేవాళ్ళం ఎలాగూ చేస్తూ ఉన్నాము, మరి సహాయం చేస్తున్నాము, దాని ఫలితాన్ని కూడా పోగొట్టుకుంటూ ఉన్నాము. అలా కాకుండా మంచి మనసుతో మనస్ఫూర్తిగా చిరునవ్వుతో మనము ఆ సహాయం చేయగలిగినట్లయితే ఖచ్చితంగా దాని ఫలము 1000 రెట్లుగా ఉంటుంది అన్నటువంటి సత్యము మనం ఎప్పుడూ కూడా మరిచిపోకూడదు. మనము ఇచ్చేటువంటిది ఏదైనా సరే అక్కడ దేవుడికి పరిపూర్ణమైనటువంటి అర్పణగా ఉండాలి. అలాగే మన సమయము, మనం ఇచ్చేటువంటి వాటిలో ఒకటి ముఖ్యమైనటువంటిది సమయము కూడాను. దేవుని కోసం మన సమయాన్ని కేటాయించగలగాలి. అన్నిటికంటే ముఖ్యమైనటువంటి అర్పణ అది. ఆ బాలుడు ఏం చేశాడు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏం చేశారు, తమ సమయాన్ని కేటాయించి ఎక్కడికో వచ్చారు, చాలా దూరము వచ్చేశారు. భోజనము కూడా దొరకనటువంటి చోటులోకి వచ్చారు. ఒకప్పుడు దేవాలయాలు ఊరికి దూరంగా ఉండేవి. మనకు హైందవ సాంప్రదాయాన్ని జాగ్రత్తగా గమనిస్తే పూర్వకాలపు దేవాలయాలన్నీ కూడా ఎక్కడ ఉండేవి, ఊర్లకి దూరంగా ఉండేవి. దేవుణ్ణి దర్శించుకోవాలి అంటే సచ్చిందాక అంత దూరం వెళ్ళాలి. కానీ ఎప్పుడు రోజులు మారాయి, మనకు కొంచెం బద్ధకం ఎక్కువైంది కాబట్టి మన ఇంటి ముంగిట్లోకే దేవుడు వచ్చేస్తూ ఉన్నాడు. మన ఇళ్ల మధ్యలోనే దేవాలయం మనకు ఉంది. మరి ఎంత సౌకర్యమో మనకు కల్పించబడినప్పటికీ కూడా దేవాలయానికి వెళ్ళడానికి మనస్ఫూర్తిగా మనము వెళుతూ ఉన్నామా? మనస్ఫూర్తిగా వెళ్ళినట్లయితే వెళ్ళినటువంటి మనము దేవాలయంలో మనస్ఫూర్తిగా ఎంతసేపు మనము దాంట్లో ఉండగలుగుతున్నామో అనేది కూడా కొంచెము జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సినటువంటిది.
ఆ ఉండే గంట గంటన్నర 2 గంటల సేపు ముళ్ళ మీద కూర్చున్నట్లుగా కూర్చుంటే మనం ఎంత కష్టపడి దేవాలయానికి వచ్చి ఉపయోగం లేకుండా పోతూ ఉంటుంది. అక్కడ మనము ఏదో ఓపిక పట్టి కూర్చుంటూ ఉన్నట్లయితే అది ఇష్టముతో కాక అయిష్టముతో చేసినట్లు అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ విధమైనటువంటి అర్పణ ఎప్పుడూ కూడా మనకు సత్ఫలితాలను ఇవ్వదు అన్నటువంటి సత్యము మనము ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. కాబట్టి సమయాన్ని ఇవ్వండి, లేకపోతే వస్తు కానుకలే ఇతరులకే ఇవ్వండి. ఎవరికి ఏది ఇచ్చినా దేవునికి సమర్పించిన మనస్ఫూర్తిగా సమర్పించినప్పుడే దాని ఫలితము మనకు తిరిగి వస్తుంది అన్నటువంటిది మనము ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. ఈ ఇచ్చేటువంటి అర్పణ ఫలము మనకు శాంతి జీవనాన్ని ప్రసాదిస్తుంది అన్నటువంటి సత్యము మనకు ఈ అద్భుతాలు రెండూ కూడా బోధిస్తూ ఉన్నాయి. దేవుడి కోసం అర్పించేటువంటిది ఏది వృధా పోదో ప్రారంభంలోనే అనుకున్నాము. ఎందుకు అంటే ప్రభువు కుష్ఠరోగి ఇంట భోజనం చేసేటువంటి సమయంలో సీమోను ఇంట్లో ఒక స్త్రీ ఏం చేస్తూ ఉంటుంది? విలువైనటువంటి పరిమళ ద్రవ్యాన్ని తీసుకొచ్చి ప్రభువు శిరస్సును అభిషేకిస్తుంది. అందరూ అనుకున్నారు ఎందుకు ఈ వృధా అని చెప్పి. చివరకు శిష్యులు కూడా అనుకున్నారు ఆమె చేసినటువంటిదంటే ఎంత విలువైనటువంటి పరిమళ ద్రవ్యాన్ని వృధా చేస్తుంది, దాన్ని పేదలకు అమ్మి పేదలకు దానం చేయవచ్చు అన్నటువంటి భావనను వ్యక్తం చేసినటువంటి వాళ్ళు కూడా లేకపోలేదు. కానీ ప్రభువు ఏం చెబుతున్నారు? ఇది ఈమె నన్ను సమాధికి తయారు చేస్తూ ఉంటుంది. తనకు తెలుసు తాను సమాధి చేయబడేటప్పుడు ఈ తైల సంస్కారము ఉండదు అని. కానీ ఈమె చేసినటువంటిది ఈ సువిశేషము ఎక్కడెక్కడైతే ప్రసంగించబడుతూ ఉంటుందో అన్ని చోట్ల కూడా ఈమె చేసినటువంటి పని ప్రకటించబడుతుంది అని చెప్పి ప్రభువు అత్యంత గొప్ప వరాన్ని ఇస్తూ ఉన్నారు. మరి అలాగే జక్కయ్యని ఇంటికి ప్రభువు వెళ్ళినప్పుడు అక్కడ ప్రభువు వెళ్ళినప్పుడు జక్కేయుడు ఏం చేస్తూ ఉన్నాడు? తనకున్నటువంటి ఆస్తి అంతా పోగొట్టుకున్నాడు. చూసినటువంటి వాళ్ళు ఆయనకేమైనా పిచ్చి పట్టిందా అనుకున్నారు. ఇంతకంటే వెర్రిబాగులోడు ఇంకొకళ్ళు ఉండరు. ఏదో ప్రభువు ఇంటికి వచ్చారు కదా అని చంపి సంబరపడిపోయి ఉన్న ఆస్తినంతా పోగొట్టుకుంటున్నాడు, రేపటి రోజున రోడ్డు మీద నిలబడతాడా అన్నటువంటి భావన అందరూ కూడా వ్యక్తం చేసి ఉండవచ్చు. ఆ సమయంలో ఆస్తి పోగొట్టుకున్నాడు, కానీ పోగొట్టుకున్నట్లు కనిపించినప్పటికీ అంతకంటే విలువైనటువంటి వరానుగ్రహాన్ని ఆయన పొందుతూ ఉన్నాడు. అదేమిటి అంటే నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది అని చెప్పి ప్రభువు ఆయనతో చెబుతూ ఉన్నారు. కాబట్టి ఈ విధముగా ఏదైతే మనము అర్పిస్తూ ఉంటామో అది ఎప్పుడూ కూడా వృధా పోదో, తిరిగి మనకి 1000 రెట్లుగా వస్తూ ఉంటుంది అన్నటువంటి అంశాన్ని మనము ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. అలాగే మనం అర్పించగలిగింది ఇప్పటి వరకు అనుకున్నట్లుగానే మళ్ళీ ఒకసారి క్రోడీకరించుకున్నట్లయితే మనము ఏమేమి దేవునికి అర్పించగలమో అనేటువంటిది ఒకసారి మనం అవలోకన చేసుకోవాలి. ఇందాక చెప్పినట్లుగా మొట్టమొదటిది సమయము. ఆదివారములలోనూ అప్పు పండుగలలోనూ శరీర కష్టమైన పనులు చేయక నిండు పూజ కనుదువుగాక. శ్రీ సభ కట్టడ కూడా అదే. మరి సంవత్సరమంతా లేక వారమంతా కూడా మన పనులు మనం చేసుకునేటువంటి ఉద్యోగాలు చేసుకునేటువంటి నేపథ్యంలో ఆదివారము ఆ దివ్య బలి పూజ సమయాల్లో ఉన్నటువంటి ఆ సమయాన్ని పూర్తిగా దేవుని కోసం అర్పించగలుగుతూ ఉన్నామా? ఒకసారి జాగ్రత్తగా పరిశీలించుకుంటే పూజ ప్రారంభం నుంచి చివరి వరకు ఎంతమంది ఉండగలుగుతూ ఉన్నారు? మధ్యలో వచ్చేవాళ్ళు కొందరు, మధ్యలో వెళ్ళిపోయేవాళ్ళు కొందరు, సప్రసాదం తీసుకున్న వెంటనే ఏదో అక్కడ కొంపలారుకుపోయినట్లు పరిగెత్తిపోయేవాళ్ళు మరికొందరు. చివరి వరకు కూడా మనం ఉండలేకపోతూ ఉన్నాము. అలాగే ఆఖరి ప్రార్థన ముగిసేంత వరకు మనం ఉండగలుగుతున్నామా? ఉండలేకపోతూ ఉన్నాము. అక్కడ ఎవరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నామో పాపుగారి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఆ తర్వాత విచారణ గురువుల కోసం, విచారణ అభివృద్ధి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఆ ప్రార్థన మనం చేయగలుగుతున్నామంటే చేయలేకపోతున్నాం. ఎందుకంటే హడావుడి. అక్కడేదో మనం లేకపోతే ప్రపంచం తలకిందులైపోతుంది అన్నటువంటి భావన తప్ప ఆ చివరి ఆమెన్ వరకు మనం ఎందుకు ఉండలేకపోతూ ఉన్నాము? ఆ సమయాన్ని దేవునికి ఎందుకు అర్పించలేకపోతూ ఉన్నాము? మనం ఎంతసేపు దేవుడికి ప్రార్థన చేసి దివ్యసప్రసాదం తీసుకొని మన మనస్సులో ప్రశాంతతతో బయటికి వెళ్ళాల్సిందే పోయి మళ్ళీ ఆందోళనతోటే పరిగెడుతూ ఉంటాము. దానివల్ల ఉపయోగం ఏముంటుంది? ఏమీ ఉండదు. ప్రశాంతత ఎక్కడ కావాలి అంటే ఖచ్చితంగా మొదటి నుంచి చివరి వరకు ప్రశాంతంగా కూర్చోగలగాలి.
మిగిలినటువంటి విషయాల దేవుడే చూసుకుంటారు. మనం చాలాసార్లు మనం లేకపోతే అక్కడ అది తల్లకిందులవుతుంది అని అనుకుంటాము, కానీ కాదు. దేవుడు ఏది ఎప్పుడు ఎలా చేయాలో ఆయనకు బాగా తెలుసు. ఆయన దగ్గర ఉంటే చాలు, మిగిలినటువంటి విషయాలన్నిటినీ కూడా ఆయనే చక్కబెరుచుకుంటారు అన్నటువంటి విషయాన్ని మనం ఎప్పుడూ కూడా మరచిపోకూడదు. అలాగే దేవునికి సమర్పించేటువంటి కానుకలు కూడాను పూర్వ నిబంధన కాలము నుంచి కూడా దేవుడు ప్రథమ పంటను దేవునికి అర్పించమంటూ ఉన్నారు. ఈజిప్టు దేశం నుంచి వచ్చినటువంటి దానికి గుర్తుగా ప్రథమ పంట తొలుచూల పిల్లలు నావి అని చెప్పి దేవుడు చెబుతూ ఉన్నారు. కాబట్టి ప్రథమ పంటను మనము దేవుడికి అర్పించాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది, అది ఏమైనా సరే. అలాగే మనము ఇవ్వగలిగినటువంటి కానుకల దేవుడు మనకు చేసినటువంటి మేలులకు కృతజ్ఞతగా మనము ఎప్పుడూ కూడా కానుకలు సమర్పించాల్సి ఉంటుంది. అవి మనలో దేవుని ఎడల కృతజ్ఞతాభావాన్ని ఎప్పటికప్పుడు పెంపొందుతూ ఉంటుంది. అలాగే మనందరి మధ్య కూడా సుహృద్భావము పెంచుకోవడానికి ఈ కానుకలు ఉపయోగపడుతూ ఉంటాయి. అందులో అన్నిటికంటే ముఖ్యంగా అప్పద్రాక్ష రసాలు మనం అర్పిస్తూ ఉంటాము. ఈ అప్పద్రాక్ష రసాల రూపంలో ఎప్పుడైతే మనము మనలను అర్పించుకుంటూ ఉంటామో అవి తిరిగి మనకు క్రీస్తు శరీర రక్తాలుగా వస్తూ ఉన్నాయి. కాబట్టి మన అర్పణ ఇక్కడ అన్నిటికంటే అతి ముఖ్యమైనది. మనలను మనము అర్పించుకోగలిగినట్లయితే మనకున్నదంతా కూడా దేవునికి చెందినటువంటిది. కాబట్టి ప్రతి దానిలో కూడా మొదటి ఫలము దేవుడికే ఇవ్వాలి అన్నటువంటి ఆ అద్భుతమైనటువంటి లేక దేవుని యొక్క అద్భుత కార్యాలు మన జీవితంలో ఏ విధముగా ఫలిస్తున్నాయి అన్నటువంటిది అవగాహనకు వస్తూ ఉంటుంది. తత్ఫలితంగా మన జీవితాలు ఫలించినటువంటి జీవితాలుగా మారడానికి అవకాశం కలుగుతూ ఉంటుంది. కాబట్టి అద్భుతాలలో ఉన్నటువంటి ఈ 3 అంశాలను ఎప్పుడూ కూడా మరిచిపోకుండా మనము దేవుని ఎడల కృతజ్ఞతాభావం కలిగి ఉండగలిగేటట్లు యేసు చెప్పినటువంటి మాట తూచా తప్పకుండా అనుసరించడానికి, మనకున్నటువంటి దానిలో దేవునికి అర్పించడానికి ఎప్పటికప్పుడు కూడా సమయం దగ్గర నుంచి వస్తువుల వరకు, మన జీవితము దగ్గర నుంచి భౌతిక జీవితము వరకు అన్నీ కూడా దేవునికి కానుకలుగా సమర్పించేటువంటి మనస్తత్వాన్ని మనందరికీ ప్రసాదించమని భక్తితో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున.